భద్రంగా కాపాడి నీకు ఆయుష్ ఇచ్చి, అవయవాలు ఇచ్చి, మెదడులో తెలివిచ్చి, జ్ఞానం ఇచ్చి, ఒక ప్రయోజకుడిగా నిన్ను ఈ భూమి మీదకి పంపితే దేవుని మాటలు సోది మాటలా? దేవుని రాజ్యాన్ని గురించి నువ్వు అంగీకరించలేవా? దేవుని మాటలను నువ్వు యాక్సెప్ట్ చేయలేవా? అంత పెద్దోడు అయిపోయావురా అబ్బాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నజరేయుడైన యేసయ్యకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ శుభ సంతోషంలో మీతో కలిసి దేవునిని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి అల్పదాసుడునైన నాకు కూడా దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నా శిరస్సును వంచి జీవం కలిగిన దేవుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవజనుడని నన్ను గౌరవించి ప్రేమించి ఈ పరిచర్యకు నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు, అభిషక్తులు పాస్టర్ ఆనంద్ పాస్టర్ అయ్య గారికి, అలాగే వారి కుటుంబానికి, వారి సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గొప్ప సంతోషం మనందరము ఆనందించేటువంటి గొప్ప కార్యం దేవుడే చేశాడు. హల్లెలూయా. మనందరం ఎదురు చూసినట్లు దేవుడు తగిన సమయమందు, నిర్ణయ కాలమందు దైవజనునికి, దైవ సేవకురాలికి చక్కని పాపనిచ్చి మనందరం ఈరోజు సంతోషించినట్లు గొప్ప కార్యాన్ని చేసిన దేవునికి మన రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంత సమయంలో పాపకు పేరు పెట్టబోతున్నాం, అలాగే అన్నప్రసన్న చేయబోతున్నాం. మరి ఈ గొప్ప కార్యాల నిమిత్తం కూడా స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. నీ కార్యాలు అగమ్య గోచరాలు ప్రభువా. నువ్వు ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అవి కంటికి కనబడకపోయినా, చెవికి వినబడకపోయినా, మనుష్య హృదయానికి అర్థం కాకపోయినా నువ్వు సిద్ధపరిచావు నాయన. అనేక మేలులు నీ బిడ్డల కొరకు అవి అందిపుచ్చుకున్నప్పుడు, అవి అనుభవిస్తున్నప్పుడు నీ ప్రజలు స్తుతించకుండా ఉండలేరు కదా. నువ్వు స్తుతులకు పాత్రుడు అయ్యా, ఆరాధనకు యోగ్యుడువు, గొప్ప దేవుడువు అయ్యా. నీ ప్రేమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన సమయంలో నీ లేఖనాల్లో నుండి మాతో మాట్లాడండి ప్రభువా. మాట్లాడుతున్నటువంటి అల్పదాసుని మీ సిలువ చెంత మరుగుపరచండి. మీ చిత్తంలో లేని ఏ మాట విడుదల చేయబడకూడదు, మీ చిత్తంలో ఉన్న ఏ మాట బంధించబడకూడదు ప్రభు. మీరే నీ బిడ్డలైన వారితో, నీ సంఘముతో మాట్లాడి మహిమ పొందమని ప్రతి చీకటి అంధకార శక్తుల్ని బంధిస్తూ పరిశుద్ధాత్ముడా స్వేచ్ఛగా మీ సన్నిధిని కోరుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఒక చోట యేసుక్రీస్తు సశరీరుడుగా ఉన్న దినాల్లో ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో చాలామంది ప్రజలు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు వచ్చేవారు. గుంపులు గుంపులుగా కూడి ఉంటే యేసు ప్రభు వారు ఎదుట నిలబడి మాట్లాడుతున్నాడు. గుంపులు గుంపులుగా కూడి ఉన్న జనాన్ని కొంతమంది గెంటుకుంటూ తోసుకుంటూ ఎదరకొస్తున్నారు. శిష్యులు గమనించారు, ఏంటి ఎవరో కొంతమంది గెంటుకుంటూ తోసుకుంటూ జనాన్ని ఎదరకొస్తున్నారు, ఎవరు వాళ్ళు అని గమనిస్తే కొంచెం ఎదరకొచ్చిన తర్వాత వాళ్ళు ఆప్ చేశారు. ఓయ్ ఏంటి అందరినీ గెంటుకుంటూ త్రోసుకుంటూ ముందుకు వస్తున్నారు, ఏంటి మీరు, ఎవరు మీరు అని ఆపారు. ఆపితే వాళ్ళు అన్నారు, అయ్యా
మరేమీ లేదు. యేసు ప్రభువు మా బిడ్డలను ముట్టుకోవాలని ఆశపడి, ఆయన దగ్గరికి మా బిడ్డల్ని తీసుకురావాలని ఆశపడి మేము కాస్త తొందరపడి వస్తున్నామయ్యా. ఏంటి కారణం అంటే మా బిడ్డల్ని యేసయ్య ముట్టాలి. హల్లెలూయా. మా బిడ్డల్ని యేసయ్య తాకాలి. ఆయన తాకాలి అని, ఆయన చేతులు మా బిడ్డలపై ఉండాలని ఆశపడి కాస్త తొందరగా వస్తున్నాం, మరి ఏమీ లేదు అని చెప్పారు. చెప్తే శిష్యులు అన్నారు, చాలా ఊరుకోండి, ఇంతమందిని గెంటుకుంటూ హడావిడి చేసుకుంటూ వస్తున్నారు, కంగారెడ్డి ఆగండి అని గద్దించాడు. గద్దిస్తే యేసు ప్రభు చూసి ఆయన అన్నాడు, చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. చదవండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు ఆ చిన్న పిల్లలను తీసుకొని వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించారు. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్పి 15వ వచనంలో మరొక మాట అంటున్నాడు. చదవండి. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు ఆ దేవుని రాజ్యములో ఎంత మాత్రము ప్రవేశింపలేడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆటంకపరుస్తున్నారు? చిన్న బిడ్డల్ని ఆటంకపరచొద్దు, చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఈ చిన్న బిడ్డల లాంటి వారిదే పరలోక రాజ్యం. ఈ చిన్న బిడ్డల వలె అంగీకరించని వాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్నారు చాలామంది పెద్దోళ్ళు, చాలామంది పెద్దోళ్ళు అక్కడ ఉన్నారు. ఉలిక్కి పడ్డారు. ఇదేంట్రా యేసు ప్రభు ఇలా చెప్తున్నాడు? చిన్న బిడ్డలదే పరలోక రాజ్యం అంట, చిన్న బిడ్డలదే పరలోక రాజ్యం అంట. చిన్న బిడ్డల వలె అంగీకరింపని వాడు పరలోక రాజ్యం చేరుడు అంటున్నాడు. మరి మనం పెద్దోళ్ళం అయిపోయామే అని ఆలోచిస్తున్నారు. చాలా పెద్దోళ్ళు అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత పెద్దోళ్ళు అయిపోయారంటే దేవుని మాటలను, దేవుని రాజ్యాన్ని, దేవుని వాక్యాన్ని అంగీకరించలేనంత పెద్దోళ్ళు అయిపోయారు. ఏంటో కొంతమంది చూస్తూనే ఎదిగిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి హార్లిక్స్ తింటారో బూస్ట్ తింటారో మనకు తెలియదు, కానీ చూస్తానే ఎదిగిపోతారండి. చెప్తారు తల్లిదండ్రులు, రే అంత ఎదిగిపోవద్దురా. పిల్లలు లేకపోతే దేవుని పాదాల మీద పడి ఏడ్చాము, కన్నీళ్లు కార్చాం, దేవుని బ్రతిమలాడుకున్నాం, ఉపవాసాలు ఉన్నాం. మా గర్భములో దేవుడు నిన్ను వేశాడయ్యా. అనేక సార్లు మేము భయపడ్డాం, కానీ దేవుడు నిన్ను కాపాడాడు. ఊపిరి కలిగిన ఒక బిడ్డగా భూమి మీదకి తీసుకువచ్చాడు. మా గర్భములో నిన్ను వేసినప్పుడే దేవుని కొరకు నిన్ను పెంచాలి అని, దేవునిలో నిన్ను పెంచుకోవాలని, అవసరమైతే దేవుని సేవ కూడా ఇవ్వాలని మేము ఆశపడ్డామయ్యా. ఇప్పుడేంటి నువ్వు చర్చికి రానంటావు అన్నారనుకోండి, ఎంత పెద్దోడైపోతాడో. చర్చు లేదు, ఏమి లేదు, నువ్వెళ్ళు, నీకు కావాలితే నువ్వెళ్ళు, నాకు పని ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడా? బజార్లో. హల్లెలూయా. బజార్లో నాకు పని ఉంది. స్నేహితులకు, ఫ్రెండ్స్కి మాట ఇచ్చాను, ఈ వారం రాను అంటాడు. అలాగెలా కుదురుతుందంటే ఎక్కువ మాట్లాడితే ఏ వారమో రానంటాడు. పెద్దోడైపోయాడు.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లిదండ్రులు అంటారు, ఒరే తప్పురా, దేవుడిచ్చాడురా నిన్ను. హల్లెలూయా. దేవుడిచ్చాడురా, దేవుడు కలగజేస్తే కలిగేవయ్యా. డాక్టర్ల పిల్లలు పుట్టరు అన్నారు, ఆయన పాదాల మీద పడితే కలిగేవయ్యా. ఈరోజు దేవుని గురించే, దేవుని సన్నిధికే రానంటావు, ఏం పద్ధతి అయ్యా అని అడిగితే వాడంటాడు, ఎక్కువ సోది చెప్పుకో. ఏమంటాడు? మనోళ్ళు గదిలే. స్తోత్రం. ఎక్కువ సోది చెప్పుకో. సోది మాటలు మాట్లాడితే దేవుడు దేవుడు దేవుడు, నాకు ఇష్టమైతే వస్తాను, లేకపోతే రాను అంటాడు పెద్దోడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎదిగితే తల్లిదండ్రులకు సంతోషమే, దేవునికి కూడా సంతోషమే. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎదగాలి. ఆరోగ్యంలో, జ్ఞానములో, వయసులో, ఆయుష్కాలంలో, ఉన్నత స్థానములో నువ్వు ఎదగాలి. అది తల్లిదండ్రులకు సంతోషమే, నిన్ను పుట్టించిన దేవునికి సంతోషమే. స్తోత్రం. హల్లెలూయా. అయితే అంత ఎదిగిపోకు. దేవుని మాటలు నీకు సోది మాటలు అనిపించే అంత ఎదిగిపోకు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత ఎదిగినా నువ్వు ఒదిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎంత ఎదిగినా తల్లి గర్భములో పిండముగా రూపించబడినప్పుడు నువ్వు ఇదిగో గోధుమ గింజలో 10,000 ముక్కలను చేస్తే, గోధుమ గింజను 10,000 ముక్కలు చేస్తే 10,000 ముక్కల్లో ఒక భాగం ఎంతో అంత నీవు అంత చిన్న ఒక సూక్ష్మ బిందువుగా ప్రారంభించబడ్డావు. తల్లి గర్భంలో గర్భస్రవంగా రాలిపోకుండా కాపాడిన వాడు దేవుడు. హల్లెలూయా. గర్భస్రవంగా రాలిపోకుండా కాపాడిన వాడు దేవుడు. భద్రంగా కాపాడి నీకు ఆయుష్ ఇచ్చి, అవయవాలు ఇచ్చి, మెదడులో తెలివిచ్చి, జ్ఞానం ఇచ్చి, ఒక ప్రయోజకుడిగా నిన్ను ఈ భూమి మీదకి పంపితే దేవుని మాటలు సోది మాటలా? దేవుని రాజ్యాన్ని గురించి నువ్వు అంగీకరించలేవా? దేవుని మాటలను నువ్వు యాక్సెప్ట్ చేయలేవా? అంత పెద్దోడు అయిపోయావు అబ్బాయి అంటాడు దేవుడు. నేను కాదు, అలా చూస్తున్నారేంటి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించలేనంత పెద్దోడు అయిపోకూడదు. దేవుని రాజ్యాన్ని అంగీకరించలేనంత పెద్దోడు అయిపోకూడదు. దేవుని మాటలు నీకు అపహాసముగా మారిపోయేంత పెద్దోడు అయిపోకూడదు. ఈడంటాడు సోది మాటలు ఆపో అంటాడు, మంచి మాటలు వింటాడు ఈడు బయట. స్తోత్రం. ఈడేమింటాడు? 4 రోడ్ల సెంటర్లో మంచి మాటలు వింటాడు, పోసుకోలు కబుర్లు, ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి గురించి కదా, పనికి మాలిన మాటలు, సినిమా స్టోరీలు వింటాడు కదా. దేవుని మాటలు సోది మాటలుగా ఉంటాయి. గర్భములో నువ్వు ఉన్నప్పుడు దేవుడు కాపాడకపోతే, దేవుడు నీకంటూ ఒక రూపాన్ని ఇవ్వకపోతే, దేవుడు నీకంటూ ఒక భవిష్యత్తుని ఇవ్వకపోతే, నువ్వు అనే నీవు ఈరోజు ఉండవు కదా. కొంచెం దేవుని మాటలను అంగీకరించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను, దేవుని వాక్యాన్ని, పరలోక రాజ్య సత్యాలను, దేవుని మహాకృప మహిమోన్నతమైన ప్రత్యక్షతలు వింటున్నప్పుడు అంగీకరించు. చిన్న బిడ్డ వలె. స్తోత్రం. హల్లెలూయా. అంగీకరించకపోతే పరలోక రాజ్యానికి వస్తావో రావో తర్వాత విషయం. అసలు నువ్వు మొదట దేవుని దగ్గరికే రాలేవు. దేవుని దగ్గరికి రావాలి అంటే దేవుని మాటలను అంగీకరించు. దేవుడనే ఆయన ఉన్నాడు. ఆయనే నిన్ను కలగజేశాడు, నీకు ఆయుష్నిచ్చాడు, నీకు రూపాన్ని ఇచ్చాడు, నీకు ప్రాణాన్ని ఇచ్చాడు అని నువ్వు అంగీకరిస్తే దేవుని దగ్గరికి వస్తావు. పసిబిడ్డ వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పసిబిడ్డ వలె దేవుని దగ్గరికి వచ్చి దేవుని అంగీకరించిన నీవు రేపు దేవుని రాజ్యంలో అడుగు పెడతావు, మహిమ శరీరము కలిగిన వ్యక్తిగా. చిన్న బిడ్డట అంగీకరిస్తాడట. ఏదో చెప్తాడు, ఎవడరా చెప్పాడు నీకు అన్నామనుకో, మా నాన్న చెప్పాడు అంటాడు. దేవునికి స్తోత్రం. మీ నాన్న చెప్తే అంతా అలా నమ్మేయాలంటే, మా నాన్న చెప్తే నమ్ముతాను అంతే అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నమ్ము నమ్ము నమ్ము. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, దేవుని లేఖనాలు, నువ్వు మాట్లాడుతున్న, చదువుతున్న, వింటున్న దేవుని ప్రత్యక్షత, వెలుగు, సత్యాలు నమ్మితే నువ్వు ఆశీర్వదించబడతావు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మొత్తానికి వాళ్ళు అన్నారు, బాబు ఏమనుకోకండి, మా పిల్లల్ని యేసయ్య ముట్టుకోవాలని ఆశపడుతున్నాం, యేసయ్య చేతులు మా బిడ్డల మీద ఉండాలని ఆశపడుతున్నాం, కొంచెం అవకాశం ఇవ్వండి అంటే యేసు ప్రభు కూడా రమ్మన్నాడు కనుక ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో, యేసయ్య చేతుల్లో పెట్టారు. 15వ వచనం చదువు తల్లి. ఆ 16 ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి వాళ్ళు యేసు ప్రభుకి వాళ్ళ బిడ్డలను అందించారు. యేసు ప్రభు ఆ బిడ్డల్ని ఎత్తుకున్నాడట. దేవునికి స్తోత్రం. కౌగిలించుకున్నాడట, చేతులుంచి ఆశీర్వదించాడట. పిల్లలు, ఒక్క విషయం నేను మీతో మనవి చేయాలని ఆశపడుతున్నాను. ఆ చిన్న బిడ్డలు వచ్చారా? ఆ చిన్న బిడ్డలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారా? వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చారా? స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు రాలేదు, వచ్చే వయసు వాళ్ళకి లేదు. వాళ్ళ తల్లిదండ్రులు యేసు ప్రభు దగ్గరికి తమ పిల్లల్ని తెచ్చారు. తెస్తే ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆయన గుండెలకు హత్తుకొని కౌగిలించుకొని చేతులుంచి ఆశీర్వదించారు. నీ బిడ్డలు దేవుని దగ్గరికి రావాలి అంటే మొదట నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అరే, చర్చికి వెళ్ళరా, ప్రార్థనకి వెళ్ళరా అని నువ్వు బయట ఉన్నావు అనుకో, పైనుంచి కిందకు చూస్తాడు. హల్లెలూయా. నీకోటి లేదు కానీ నాకోటి చెప్పావా అన్నట్టు చూస్తాడు పిల్లోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ఏమి చేయటం కొడుకు చూస్తాడో అదే చేస్తాడు. బిడ్డల భవిష్యత్తు బాగుండాలని నువ్వు ఆశపడితే, నీ బిడ్డలు దీవించబడాలని ఆశపడితే, నీ బిడ్డలు దేవుని చేతిలో భద్రం చేయబడాలని ఆశపడితే మొదట నీవు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు వస్తే నీ బిడ్డలు నీ ద్వారా దేవుని దగ్గరికి తేబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకు ఖాళీ లేదురా, మాకు పనులున్నాయి. ఒకడంటాడంట, ఇప్పుడే పెళ్ళయింది అంటాడంట. దేవునికి స్తోత్రం. పెళ్ళి అయితే చర్చికి రావడానికి ఏంటరా బాబా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే పెళ్ళయింది అంటాడంట. ఇంకొకడు అంటాడంట, ఇప్పుడే దూడలు కొన్నానండి అంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకడు ఇప్పుడే ఫంక్షన్కి వెళ్తున్నాను అంటాడు. ఇంకొకడు ఇప్పుడే వ్యాపారం చేస్తానంటాడు. నీకు 190 ఉంటాయిరా బాబు, దేవుని సన్నిధికి రా అంటుంది వాక్యం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎప్పుడైతే పెద్దలైన మనము దేవుని పాదాల దగ్గరికి వస్తామో, యేసు ప్రభు దగ్గరికి వస్తామో, యేసు ప్రభు యొక్క విలువ ఎరిగిన వారుగా బ్రతుకుతామో, ఆ ఆశీర్వాదపు దీవెనలు మన బిడ్డల తరాల మీదకి వస్తాయి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదపు దీవెనలు మన బిడ్డల తరాలు అనుభవిస్తాయి. కానీ లోపడడు, ఏదో చెప్తాడు. పాస్టర్ గారు కనపడితే వందనాలు చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు కనపడితే ఇది చేద్దాం, అది చేద్దాం, నెక్స్ట్ క్రిస్మస్ అదరగొట్టేద్దాం అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తి అంతా అతనికే ఉన్నట్టు, బాధ్యత అంతా అతనికే ఉన్నట్టు రకరకాలుగా మాట్లాడతాడు. కానీ దేవుని మందిరములో అడుగు పెట్టడం. బిడ్డల జీవితాలు ఎలా దీవించబడతాయి, బిడ్డల జీవితాలు ఎలా ప్రకాశించబడతాయి, బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఎలాగ కూర్చుంటారో ఆయన మరీను ఎవరినో కాదు, యేసయ్య మరీను. స్తోత్రం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు. తమ ఆలోచనలు అనుసరిస్తారట, తమకున్న ఉద్దేశాల ప్రకారం నడుస్తారట, చెడ్డ మార్గాలను ఎన్నుకుంటారట.
అలాంటి వారి వైపు దినమంతా ఆయన చేతులు చాపుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా చేతుల్లోనికి రండయ్యా, మీ ఆలోచనలు మీకున్నాయి, మీ ఉద్దేశాలు మీకున్నాయి, మీ పనులు మీకున్నాయి, మీకు ఇష్టమైన మార్గాలు మీకున్నాయి, సరే నా దగ్గరికి రండి అని తల్లి బిడ్డకు చేతులు చాపినట్లు, తండ్రి బిడ్డకు చేతులు చాపినట్లు అప్రేమ కలిగిన దేవుడు చేతులు చాపుతూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడూ దినమంతా చేతులు చాపుతూనే ఉంటాడు, జీవితకాలం అంతా చేతులు చాపుతూనే ఉంటాడు. నువ్వు ఎక్కడెక్కడో ఉండడం ఆయనకి ఇష్టం కాదు, ఆయన చేతుల్లో ఉండడం ఆయనకి ఇష్టం. హల్లెలూయా. నువ్వు ఆయన చేతుల్లోనికి రావాలని కోరుకుంటాడు, ఆయన చేతుల్లో నువ్వు నిలబడాలని కోరుకుంటాడు. కొంతమంది అంటారు, అయ్యా నేను కొంచెం బాగోనులే, కొంచెం పుచ్చుకుంటానులే, కొంచెం పీలుస్తానులే, అవి మానేసి వస్తానయ్యా చర్చికి, యేసు ప్రభు పరిశుద్ధుడు అంటారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జ్వరం తగ్గిన తర్వాత డాక్టర్ దగ్గరికి ఎవడు వెళ్తాడండి? రోగం తగ్గిన తర్వాత డాక్టర్ దగ్గరికి ఎవడు వెళ్తాడు? వెళితే తగ్గుతుంది. స్తోత్రం. వెళితే జీవితం మారుతుంది. నువ్వు రా, ఉన్నవాడు ఉన్నట్టే రా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను గుండెలకు హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్న దేవుడు తన చేతులు చాపి పిలుస్తున్నాడు. నువ్వు లోబడకపోయినా పిలుస్తున్నాడు, ప్రతి దినము పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వస్తే ఒక తెలివైనోడు అంటాడు, వస్తే ఒరిగేదేంటి అంటున్నాడు. హల్లెలూయా. వస్తామండి, మా ఆలోచనలు మా మార్గాలు వదిలిపెట్టి ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు కాబట్టి ఆయన చేతుల్లోనికి వస్తే మాకు ఒరిగేదేంటి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒకటి కలిసి వస్తేనే కానీ దేవుని వైపు కూడా చూడం. మనం ఏదైనా మనకి బెనిఫిట్ ఉంటేనే ఆ పని చేస్తామంటగా. దేవుని స్తోత్రం. ఎవరో అన్నారు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ఉపయోగం ఉంటుందంటేనే ఒక పని చేస్తామంట, లేకపోతే చేయమంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, ఏంటి దేవుని నమ్ముకుని బాగా భక్తిగా ఉంటున్నామంట, పరలోక రాజ్యం ఇస్తాడండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం ఇస్తాడు కాబట్టి ప్రభువుని నమ్ముకున్నాడు మనోడు. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, ఆ పరలోక రాజ్యంలో ఆయన లేకపోతే అది కూడా నాకు అక్కర్లేదు అంటున్నాడు. హల్లెలూయా. ఆయనతో ఉండడమే పరలోక రాజ్యం, ఆయనలో ఉండడమే పరలోక రాజ్యం, ఆయనలో బ్రతకడమే పరలోక రాజ్యం. హల్లెలూయా. పరలోక రాజ్యానికి అంత విలువేంటి? బంగారం ఉందనా? అద్భుతమైనటువంటి భవంతులు ఉన్నాయనా? భవనాలు ఉన్నాయనా? లేదు. యేసు ప్రభువు ఉన్నాడు గనుక స్తోత్రం. చెప్పండి కూడా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసయ్య ఉండే స్థలము పరలోక రాజ్యం. ఆ ప్రాంతానికి నిన్ను తీసుకెళ్లాలని దేవుడు పిలుస్తున్నాడు. 1వ వచనం చదువుతండి. యెషయా గ్రంథం 65:1. ప్రార్థనలోకి వెళదాం. చదవాలి త్వరగా. నా యొద్ద విచారం చేయవారిని కరెక్ట్గా చదవండి. నా దర్శనములకు నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చాను. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నేనున్నాను, ఇదిగో నేను ఉన్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాడు. వచ్చి చూడు, దేవునిని గూర్చిన ఒక దర్శనం నీ కలుగుతుంది. స్తోత్రం. కుటుంబ విలువలను గూర్చిన ఒక దర్శనం నీ కలుగుతుంది. నీ బ్రతుకుని సార్థకం చేసే, నీ బ్రతుకు విలువనిచ్చే ఒక దర్శనం నీ కలుగుతుంది. దైవ దర్శనం నువ్వు ఆయన చేతుల్లోకి వస్తే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే నువ్వెందుకు పుట్టావో నీకు తెలీదు, ఎందుకు తింటున్నావో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నావో తెలీదు, రేపు ఎందుకు చస్తావో తెలీదు. జీవితానికి కలిగిన ఒక విలువైన దైవ దర్శనం నీకు కలగాలంటే ఆయన చేతుల్లోనికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతుల్లోనికి వస్తే నీ జీవితానికి విలువను తెచ్చే ఒక దైవ ప్రత్యక్షత, ఒక దైవ దర్శనం నీకు కలుగుతుంది. 2, ఆయన పేరు నీకు పెట్టబడుతుంది. హల్లెలూయా. ఆయన పేరు, నజరేయుడైన యేసయ్య పేరు
క్రైస్తవుడిగా, క్రిస్టియన్గా, దేవుని పెట్టగా నీకు పెట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇంత విలువైన జీవితాన్ని నీకు ఇవ్వాలని చేతులు చాపి దినమెల్లా పిలుస్తున్నాడట. మనోళ్ళు అంటారంట నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నాకు కొన్ని తలంపులు ఉన్నాయి, తర్వాత చూద్దాం, నాకు కొన్ని ఇష్టమైన మార్గాలు ఉన్నాయి, ఈ విషయాలు చూసుకోవాలి ముందు, తర్వాత చూద్దాం అంటారు. ఎప్పుడు చూస్తావో ఏమో, త్వరపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న బిడ్డ వలె దేవుని మాటలు అంగీకరించు, చిన్న బిడ్డ వలె దేవుని పిలుపును అంగీకరించు, చిన్న బిడ్డ వలె దేవుడు నీ కొరకు చాపుతున్న చేతులను అంగీకరించుదువుగాక. ఆయన చేతుల్లోనికి వచ్చిన వాడివై, ఆయన దర్శనాన్ని పొందిన వాడివై, ఆయన పేరు పెట్టబడిన వాడివై, ఉన్నతమైన కృపకు అర్హుడివై, దేవుని రాజ్యానికి వారసుడివై నువ్వు బ్రతుకుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఆయన చేతుల్లోనికి వచ్చినటువంటి పెద్దవారు తమ పిల్లల్ని దేవుని దగ్గరికి తెచ్చుకోగలుగుతారు. మా ఏరియాలో ఒక వీధి, ఒక పేట ఉంది. ఎక్కడికి వెళ్తాం, కరెంట్ లేదుగా. స్తోత్రం. హల్లెలూయా. మా ఊర్లో ఒక పేట ఉంది, బేతనీపేట. ఏం పేట? బేతనీపేట. అక్కడ ఒక కుటుంబం ఉంది. అక్క పేరు సుదర్శనమ్మ గారు. పేరుకు బేతనీపేట కానీ సొదొమ గుమ్మర లాంటిది. స్తోత్రం చెప్పు. సొదొమ గుమ్మరలాగా ఉంటుందండి. పేరుకు బేతనీపేట. ప్రతి ఒక్కళ్ళ ఇంటి మీద వాక్యం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మరి స్టార్ ఉంటుంది, బార్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఇంట్లోనే థియేటర్ పెట్టుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా. తెలివైన వాళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు కాదు మనలాగా. హల్లెలూయా. ఆ ఏరియాలో నాని ఒకటి పేరు, కన్నా ఒకటి పేరు. వాళ్ళ అసలు పేరు నాకు తెలియదులే, ఇలాగే పిలిచేవాళ్ళు. నాని ఒకటి పేరు, కన్నా ఒకటి పేరు, చింతని ఒక పాప పేరు. ముగ్గురు బిడ్డల్ని ముత్యాల్లాగా పెంచింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేరు నేను జరిగింది చెప్తున్నాను, జరగింది కాదు, నా కళ్ళతో చూసింది చెప్తున్నాను. ఒకరోజు అడిగాను, అక్క పేరుకు బేతనీపేట కానీ మన ఏరియా సొదొమ గొమొర్రాగా ఉంటుందక్క. తాగని వాడు ఉండడు, తిరగని వాడు ఉండడు, వ్యసనపరుడు, ప్రతి ఒక్కళ్ళు చాలా మంది అలాగే ఉంటారు. ఇలాంటి ఏరియాలో నీ బిడ్డల్ని దేవుని కొరకు ఎలా కాపాడుకున్నావో అని అడిగాను. స్తోత్రం. హల్లెలూయా. ఆ తల్లి ఏమందంటే, అయ్యా చిన్నప్పుడు నాకు అంతగా తెలియలేదు, కానీ బిడ్డలు ఎదుగుతున్నారని తెలిసినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నానని చెప్పింది. స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలు ఎదుగుతుండగా, ఈ లోకస్తులు చూస్తుండగా, వేషధారులు చూస్తుండగా, భయంకరమైన ఆత్మీయ హీనతలో ఉన్న వారిని చూస్తుండగా, రేపు నా బిడ్డలు అంతే, నా బిడ్డలు నా కళ్ళ ముందే నాశనం అయిపోతారే అని గ్రహింపు వచ్చినప్పుడు, దేవుడు నన్ను హెచ్చరించినప్పుడు నేను దేవుని పాదాలు పట్టుకున్నాను. ఈరోజు దేవుని కొరకు నా బిడ్డలు బ్రతుకుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. 17 సంవత్సరాల క్రితమే నాని వాక్యం చెప్పేవాడండి. స్తపట్లు కొట్టు. హల్లెలూయా. ఏం లేదు, నువ్వు రా, ఆశలు వదిలిపెట్టిరా, నీ ఆలోచనలు వదిలిపెట్టిరా, దినబెల్లా నీ కొరకు చేతులు చాపుతున్న దేవుని చేతుల్లోనికి రా. దైవ దర్శనాన్ని నీకు ఇస్తాడు, ఆయన పేరును నీకు ఇస్తాడు, నీకంటూ ఒక విలువ ఇస్తాడు, నీకంటూ ఒక భాగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అంతేకాదు నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. హల్లెలూయా. డబ్బు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేవు, తెలివితేటలు ఇవ్వలేవు, సంపాదన ఇవ్వలేదు, దేవుడు నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారంటే యేసయ్య చేతుల్లో పెట్టారు. యేసయ్య చేతుల్లో పెడితే ఆ పిల్లల్ని యేసయ్య గుండెలు కత్తుకున్నాడు. హల్లెలూయా. ఎవరంటే గుండెలు కత్తుకునేది? తల్లి తండ్రి బిడ్డలు గుండెలు కత్తుకుంటారు. పిల్లరా ఎప్పుడైతే గుండెలు కత్తుకున్నారో ఇంకా వాళ్ళకి నెమ్మది అనిపించిందండి. హల్లెలూయా. ఎందుకంటే గుండెలు కత్తుకున్న దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మోగవాడు కాదు, మాట్లాడిన వాడు కాదు. ఆయన కనుక నీ బిడ్డలను గుండెలు కత్తుకుంటే ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు, ఒక తల్లి ఒక బిడ్డతో మాట్లాడినట్లు, ఇదిగో దేవుడు నీ బిడ్డలతో మాట్లాడతాడు. యెషయా గ్రంథం, ఆ మాట మాత్రం చదువుతాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13-14 వచ్చిన త్వరగా చదువుదాం, పరిగెట్టాలి. 14 వినాలి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుతారు.
నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. నీవు నీతి గల దానివై స్థాపించబడతావు. నువ్వు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. భీతి 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 భయము నీకు దూరం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అది నీ దగ్గరికి రానేరదు. స్తోత్రం. యేసయ్య దగ్గరికి గనక నీ పిల్లల్ని తెచ్చుకుంటే, రా అంటే రాకపోతే మోకాళ్ళ మీద తెచ్చుకో. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో తెచ్చుకుంటే సుదర్శనమ్మ గారి లాగా నీ బిడ్డల్ని దేవుడు యేసయ్య గుండెలు కత్తుకుంటే, ఆయన మాట్లాడుతుంటే నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశము పొందితే గొప్పవాళ్ళు అవుతారు, ప్రయోజకులు అవుతారు, ఆశీర్వదించబడిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం. నా బిడ్డలు ఏమైపోతారో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో, ఎలా బ్రతుకుతారో, నేనుండగానే ఎలా బ్రతుకుతున్నారు, నేను లేకపోతే ఎలా భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఒక దైవజనుడు అంటాడు, నా బిడ్డలు ప్రభు రెక్కల కిందకు వచ్చేస్తే నేను ఉన్నా లేకపోయినా నాకు బాధ లేదు అంటున్నాడండి. హల్లెలూయా. ఆయన రెక్కల కిందకి నీ పిల్లలు వస్తే, ఆయన గుండెల మీద నీ పిల్లలు వాలితే నువ్వు ధైర్యంగా బ్రతకగలుగుతావు. నీతి గల దానివై స్థాపించబడతావు. పెంచితే ఇలా పెంచాలరా పిల్లలని నిన్ను చూసి ప్రజలు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుండగా, దేవుడు ఉపదేశం చేస్తుండగా, యెహోవా చేత నీ బిడ్డలు ఉపదేశం పొందుతుండగా గొప్పవాళ్ళు అవుతారు. మోషేతో దేవుడు మాట్లాడాడు, 20 లక్షల మందిని నడిపించే నాయకుడు అయిపోయాడు. స్తోత్రం. మోషేతో దేవుడు మాట్లాడితే 20 లక్షల మందిని నడిపించగల నాయకుడు అయ్యాడు. సమూయేలుతో మాట్లాడితే మహాప్రవక్త అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలుతో దేవుడు మాట్లాడితే సమూయేలు మహాప్రవక్త అయ్యాడు. ఆయన గురించి రాయబడి ఉంది, అతడు మహాగణుడు, ప్రవక్త అయిపోయాడు. సౌలు అని ఆయనతో మాట్లాడితే అపోస్తుడైన పౌలు అయిపోయాడు. నీ బిడ్డల భవిష్యత్తు నా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే నువ్వు అంచనా వేయలేవు. దేవునికి స్తోత్రం. నీ కళ్ళ ముందే నీ బిడ్డలు గొప్పవారగుదురుగాక, నాయకులవుదురుగాక, ప్రవక్తలగుదురుగాక. ఓ అపోస్తుల వలె దేవుని పరిచర్యలో ఉన్నత కృపలు పొందుదురుగాక. హల్లెలూయా. దేవుని దగ్గరికి తెచ్చుకో బిడ్డల్ని. మొదట నీవు దేవుని దగ్గరికి రా, తర్వాత నీ బిడ్డల్ని దేవుని దగ్గరికి తెచ్చుకో. ఆయన మాట్లాడితే నీ బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు. హల్లెలూయా. యోసేపుతో మాట్లాడితే దేశాలకు అన్నం పెట్టినవాడు అయిపోయాడు. హల్లెలూయా. ఈ దేశానికి గొప్పవాళ్ళు కావాలి, నాయకులు కావాలి, ప్రవక్తలు కావాలి, అపోస్తులు కావాలి, దేశాన్ని పోషించే గొప్ప కృప కలిగిన వాళ్ళు కావాలి. నీ ఇళ్లలోంచి రావాలి. హల్లెలూయా. మన కుటుంబాల్లో నుంచి రావాలి. అందుకే నీ కడుపులో నీ బిడ్డ ఉన్నప్పుడు ఆ గర్భాన్ని కాపాడింది దేవుడు. చెప్పు, ధైర్యంగా చెప్పు. అంత పెద్దోడు అయిపోకరా, కాస్త దేవుని మాటలు వినరా అని చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, నేను ముగిస్తున్నాను. దీన్నే పరిశుద్ధ గ్రంథం ఏమంటదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి రావటం, ఆయన మాటలకు విలువ ఇవ్వటం, ఆయన వాక్యాన్ని విశ్వసించటం, ఆ ప్రకారంగా బ్రతకటం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అట. దేవునికి స్తోత్రం. కీర్తన 115:13 చదువుదు ఈ మాట. కీర్తన 115:13. కీర్తన 115. పిల్లలనేమి చిన్నవారినేమి పెద్దవారినేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. చదవండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. వినాలి. చిన్నలనేమి పెద్దలనేమి
తన యందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆయన చేతిలోనికి వస్తే నీవు నీ బిడ్డలు యెహోవా చేత ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తే పిల్లరా, ఆయన ఆశీర్వదిస్తే నువ్వు అభివృద్ధి పొందుతావట. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, సేవా పరంగా నువ్వు అభివృద్ధి పొందుతావు. ఉన్న చోటన ఉండవు, ఉన్న చోటు నుండి ఉన్నతమైన చోటుకి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేల నుండి దరిద్రులు లేవనెత్తగల దేవుడు, పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తగల దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించును గాక. నీ బిడ్డలను గొప్ప వారితో కూర్చోబెట్టును గాక. నీ బిడ్డలను ఉన్నత శిఖరాలకు ఎక్కించును గాక. హల్లెలూయా. యెహోవా చేత ఆశీర్వదించబడితే నువ్వు, నీ పిల్లలు అభివృద్ధి పొందుతారు. ప్రజలు అంటారంట, మీకేమయ్యా, మీకే, మీరు భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి బ్రతుకుదాం, బ్రతుకులు మార్చుకొని బ్రతుకుదాం, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాం. నేను ఒకటి చెప్తే నా కొడుకు ఒకటి చేయడు, నేనేం చేస్తానో అది చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తే చేయడు, నేను చేస్తే చేస్తాడు. కనుక మనము దేవుని కొరకు లోబడి మన పిల్లల్ని దేవుని కొరకు సంపాదించుకొని మనం ఆశీర్వదించబడుతూ మన బిడ్డల జీవితాలకి ఆశీర్వాదపు పునాదులు వేస్తూ వారి అభివృద్ధికి మనము కారణమవుతూ రానున్న దినాల్లో ప్రజల చేత మీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అని ఘనపరచబడుదుము గాక. ఇట్టి కృప అపోకలిప్స్ ప్రార్థనా సహవాసానికి కానీ, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారికి కానీ, చేర్చబడిన దైవజనులమైన మా అందరికీ కానీ, ప్రాముఖ్యంగా ఈరోజు మన మధ్య సంతోషానికి కారణమైన పాపకు కానీ కృప తోడయుండి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెన్.